చట్నీ ఎలా ఉందో చెప్తాను. కలుపుకుంటే నేను నారాజారం అయితే కారిపోతుంది. ఇలా చేసుకుని డైలీ చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెన్స్గా చూసారు కదా, కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసుకొని. అండి నమస్తే. ముందుగా అయితే అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాను. జీడిపప్పు వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్నామంటేని. ఇలా నేనైతే 50 గ్రామ్స్ తీసుకున్నాను జీడిపప్పు అయితేని. ఒక అర్ధ కిలో చికెన్ కూడా తీసుకున్నానండి. ఇది శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. 2 టైమ్స్ అది వాష్ చేసేసుకోవాలి సాల్ట్ వేసుకొని. గోంగూర అయితే 2 కట్టలు తీసుకున్నాను నేను. 2 కట్టలు తీసుకొని శుభ్రంగా తెంచేసుకొని కాళ్ళు లేకుండా ఇలా తెంచుకోవాలి. ఫ్రెష్గా ఉన్నది కదా గోంగూర ఇలా తీసుకోవాలి. ఇది ముందు అయితే మనం వాష్ చేసుకున్నాం కదా, స్టవ్ మీద పెట్టుకుని కళాయిలు వేసుకుని కొంచెం ఉడకబెట్టించేసుకోవాలి. ఉడకబెట్టేసుకుని తర్వాత గోంగూర చికెన్ ఉడికిపోయినప్పుడు వేసుకోవాలి. ఇది మిక్స్ పట్టుకొని, మీ ఆల్రెడీ ఉడికిపోద్ది కదా, మిక్స్ కూడా అవసరం ఉండదు. కానీ మిక్స్ పెట్టుకుంటే ఇంకా కొంచెం గ్రేవీగా ఉంటుంది. జీడిపప్పు వేసుకుంటే ఇంకా గ్రేవీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను తీసుకున్నాను కదా, ఇందులోని ఉల్లిగడ్డలే 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, 4 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇవి పొట్టు తీసేసుకొని కడిగేసుకొని ఇలా చిన్నగా తురిమేసుకోవాలి. ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇవి చిన్నగా కట్ చేసుకుంటే పీసెస్ బాగుంటది, గ్రేవీలా ఉంటది కర్రీ చేసుకున్నప్పుడు. మనం కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే గ్రేవీ తొందరగా కూడా ఉల్లిగడ్డలు కూడాను. ఈ గ్రీన్ చిల్లీ కూడా, పచ్చిమిరకాయలు కూడా ఇలాగా పొడుగ్గా కట్ చేసేసుకుని అడ్డంగా కూడా కట్ చేసుకోవాలండి. మీ ఇష్టం అండి, పొడుగ్గా కావాలంటే పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేసుకున్నానండి ఉల్లిగడ్డలు అయినాయి. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపెడతానండి మీకు. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలండి. ఇందులో కాయలు వేయక్కర్లేదు. గోంగూర అయితే కొంచెం లైట్గా ఇవన్నీ బాగా వేగిపోయిన వరకు బాగా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలు వేసేస్తాం కదా, ఇలా కడిగేసుకొని టేస్ట్ అంత మంచిగా అనిపించదు. కొంచెం పచ్చివాసన వచ్చేలాగా అదొక అలాగా స్మెల్ వస్తుంది కూడా. అలా చేసుకున్నామంటే సిమ్లో పెట్టి కొద్దిగా ఒక చాలా తక్కువ టైం పడుతుంది. ఇలాగ ఏం చేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఇలా గ్రేవీ లాగా ఉడికిపోద్ది కదా, అలా కూడా వేసేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్నది ఏంటంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా తాటిల్లో ఇలాగ కట్టిచోటి ఉంటాయి కదా గట్లు, అలాంటివి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇదంతా పెయింట్ లా ఉంటుంది కదా, అదంతా పోతే మంచిది కాదు. అందుకని ఎక్కువ ఇదే వాడుకోవాలి ఇలా వాటిల్లోని. ఇదైతే ఇంకో చూసారు కదండి, ఇట్లంతా చాలా తక్కువ అయింది. ఫస్ట్ అయితే మనం కొంచెం ఎక్కువగా కనపడుతుంది. ఇది చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. జీడిపప్పు కూడా ఇందులో వేయించేసుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు వేయించుకున్న వల్ల బాగుంటుంది కర్రీ అయితేని. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేయించుకుంటే, ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఈ కర్రీకి. బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, చాలా టేస్టీగా బాగుంటుంది కర్రీ అయితేని. వేగిపోయి కదా జీడిపప్పు పక్క తీసేసుకోవాలి. చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగా ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేయించుకుంటాకి. ఎందుకంటే చికెన్ లో తక్కువ వేసుకోవాలండి ఆయిల్. మరీ ఎక్కువ వేసుకున్నా చికెన్ లో ఆటోమేటిక్ గా ఆయిల్ ఉంటది కదా, ఆయిల్ వచ్చేస్తుంది. ఇంకా కొన్ని చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలండి. మసాలా దినుసులు, మిరియాలు కూడా 2-3 మిరియాలు కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా చిన్నగా తురుముకోవాలి ఉల్లిగడ్డలు. తొందరగా కూడా తక్కువ టైం పడుతుంది, గ్రేవీలా ఉంటుంది కర్రీ కూడాను. డైలీ చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటే ఇంకా బాగా ఇష్టపడతారు.
డైలీ చేసుకుంటే ఇలా కాకుండా మనం చేసుకున్నామంటే కొంచెం బోర్ కొట్టదు ఫుడ్ కూడా మనకి. చికెన్ కూడాను కట్ చేసుకున్నాం. గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి, పచ్చిమిరకాయలు బాగా మంచి రంగు వచ్చే వరకు బాగా ఆగనివ్వాలి ఇవన్నీ. పింక్ సాల్ట్ చాలా మంచిదండి. పింక్ సాల్ట్ వేసుకుంటేనే హెల్త్ కూడా చాలా మంచిది ఈ సాల్ట్ వాడితేనే. వైట్ సాల్ట్ అంటే ఇది పింక్ ఇంకా మంచిది. అలాగని కాదు, పింక్ హెల్త్ కూడా మంచిది. చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలండి. అల్లం పేస్ట్ నేను ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసాను. చికెన్ కర్రీకి కానీ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే అల్లం పేస్ట్ బాగుంటుంది కూడాను. ఫ్రిడ్జ్లో చేసేసి పెట్టేసుకున్నామంటే టేస్ట్ కూడా పోతుందండి. అలా చేసుకుని పెట్టుకున్నామంటేనే అప్పటికప్పుడు చేసుకున్నదైతే ఇంకా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, హెల్త్ కూడా మంచిదండి అలా చేసి పెట్టుకున్నామంటేనే. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు అన్ని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ. నేను చికెన్ కడిగేసుకున్న చికెన్ అయితే ఉల్లిగడ్డలు వేసేసుకుంటున్నానండి. వాటర్ లేకుండా వేసుకోవాలి. సిమ్లో పెట్టి వాటర్ పోయే వరకు బాగా యాగనివ్వాలి చికెన్ అదిని. పసుపు కూడా సరిపడినంత పసుపు కూడా వేసుకోవాలి. సాల్ట్ అది వేసేసుకున్నామండి. సాల్ట్ వేసుకున్న వల్ల చికెన్ లో తొందరగా వాటర్ కూడా పోతుంది. వాటర్ పోతే నీసు వాసన రాదు చికెన్ అయితేని. కొంచెం స్మెల్ మంచిగా ఉంటుంది. కాకపోతే వాటర్ ఉన్నదంటే స్మెల్ వచ్చేది అలా ఉంటుంది. కర్రీ కూడా టేస్ట్ బాగోదు, కర్రీ అంతా ఖరాబ్ అయిపోద్ది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. బాగా ఇంకిపోతే వాటర్ అంతాను. ఇంకిపోయాక అప్పుడు మసాలాలు ఇవన్నీ వేసుకోవాలండి. ఇంకా ధనియాల పొడి కూడా ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. గోంగూర కదండి, ఇది కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. పులుపుకి అన్నట్లు సమానంగా ఉండాలి. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అన్ని వేసేసాను కదా. ఇంకా వాటర్ అది లేదు కదా, చికెన్ లో వాటర్ అంతా వెళ్ళిపోయింది. నేనైతే గోంగూర జీడిపప్పు వేయించాను కదా, అవన్నీ అలా 2 మిక్స్ పట్టేసుకున్నాను. పేస్ట్ లా పట్టేసుకోవాలి. ఇది లాస్ట్ వేసుకోవాలండి, ముక్కలు అన్ని ఉడికిపోయాక. ఫస్ట్ వేసుకోకూడదు. గోంగూర జీడిపప్పు వేస్తాను కదండి, ఆయిల్ అంతా ఉడికిపోయి బాగా ఉడికిపోవాలి. ఇంకా వాటర్ అయితే కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇందులోని ముక్క అయితే ఉడికిపోయింది. ఇంకా చాలా మెత్తగా పాంజీలా ఉంటది ఇలా ఉడికితేని. దీంట్లో ఒక 2 డబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం అది కొంచెం వాటర్ ఉంది కదా, ఇలాగా రాస్ట్ ఇలా కడిగి వేస్ట్ అవ్వకుండా రాస్ట్ ఇలా కడిగి చేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అడుగున అంటుకుంటుంది. వాటర్ తక్కువ వేస్తాం కదా. ఇలా మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాలు పెట్టేసుకుని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. కర్రీ అయితే అయిపోయింది, రెడీ అయిపోయిందండి. కొంచెం మసాలా కూడా లాస్ట్ ఒక నిమిషం ఉంచుకోవాలి ఇలాగా వేసుకొని. దింపి ముందు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ ఎలా రావాలి పైకి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి కర్రీ అయితేని. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోక్కర్లేదు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే సూపర్ ఉంటుంది. ఇలా చేసుకుని మీరు కూడా ట్రై చేయండి తప్పకుండాను. ఇలా కర్రీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.